కుల సర్వేకు సంబంధించినటువంటి అన్ని న్యాయపరమైన శాస్త్రీయంగా వాస్తవికంగా క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి పోయి ఈ యొక్క సమాచార సేకరణ చేసే కార్యక్రమం జరిగింది. 96.9%. అనేక సందర్భాల్లో మీ ఇంటికి వచ్చేటువంటి ఎన్రోలర్ కు రెస్పాండ్ కానటువంటి పరిస్థితి నేను ప్రత్యక్షంగా అనేక సందర్భాల్లో చెప్తా. కనీసం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కుల సర్వేకు సంబంధించిన సమాచారం ఇవ్వడానికి కూడా అనేక అంశాలు చెప్పదలుచుకుంటే రాజకీయం కాబట్టి వాళ్ళందరూ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని కోరుతా ఉన్నాం. అయినా ఇప్పటికీ కూడా మళ్లీ మేము చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎవరైనా ఒక ప్రక్రియ, ఒక కాల పరిమితి లోపల ఈ యొక్క సర్వే కార్యక్రమం జరిగింది. అందులో ఎవరైనా మిస్ ఉంటే తదుపరి చాలా సందర్భాల్లో సమయం ఇచ్చినాం. మీ దగ్గర ఉన్న సమాచారాన్ని సమాచార సేకరణ నియమించబడ్డ మండల స్థాయి అధికారికి ఇవ్వండి. వాటన్నిటిని ఇన్కార్పొరేట్ చేస్తామని చెప్పినాం. అదేం చేయకుండా సహాయ నిరాకరణలాగా కనబడకుండా చేసి ఇవాళ యొక్క ప్రక్రియ మీద ఎవరైనా చేస్తే అది నేరుగా బలహీన వర్గాల మీద దాడి మాత్రమే అనే మాట మనం చేస్తా ఉన్నాం. ఈ రోజు మా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీగా స్వాగతిస్తా ఉన్నాం, సమర్థిస్తా ఉన్నాం. నేను మిగతా రాజకీయ పార్టీల స్టాండ్ కూడా కోరుతా ఉన్నా. తెలంగాణ ప్రభుత్వం పక్షాన జరిగినటువంటి కుల సర్వే ప్రజాస్వామికంగా ఆ వర్గాలకు ఎవరెంతో వారికెంతో న్యాయం జరిగే విధంగా మీ రాజకీయ పార్టీ అభిప్రాయాన్ని చెప్పాలని కోరుతా ఉన్నాం. 3.1% ఇట్స్ మైగ్రేషన్ ఆర్ చేంజెస్. కొంతమంది నిరాకరణ ఇయ్యంపో ఎప్పుడు గానీ సమాజంలో అతివాదులు, మితవాదులు, లేకపోతే ఇట్లా రకరకాల వ్యక్తులు ఒక 2-3% సంబంధించి పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ విధంగా వచ్చిన సమాచారాన్ని వినియోగించుకుంటూ పోతాం. ఇది గతంలాగా హిడెన్ ఎజెండా కొరకు అల్మార్లో పెట్టేది, ఫ్రిడ్జ్ లో పెట్టేది కాదు. ఇది పబ్లిక్ డొమైన్ లకు వస్తుంది. దాని ప్రకారంగా వాళ్ళకు కూడా ఎవరెంతుందో తెలుస్తుంది. దాని ప్రకారంగా వాళ్ళ కార్యక్రమాలు, కార్యాచరణ కొనసాగుతుంది. ఇది అందరూ కూడా స్వాగతించాలి. ఏదైనా సలహా సూచన ఇస్తే తప్పకుండా మా పార్టీ గాని ప్రభుత్వం గాని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నది.